విజయనగరంలోని రాజీవ్ క్రీడా మైదానంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హోంమంత్రి వంగలపూడి అనిత హాజరయ్యారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారని మంత్రి కొనియాడారు. మహిళల త్యాగాలను గౌరవించుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు. మహిళలకు ఆస్తిలో వాటా ఇచ్చిన ఘనత ఎన్టీఆర్కు దక్కుతుందని కొనియాడారు. నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్ళా పడుకునేంత వరకు కూడా తన గురించి తాను కన్నా తన పిల్లల గురించి, తన భర్త గురించి, అత్తమామల గురించి, తల్లిదండ్రుల గురించి ఎక్కువగా ఆలోచించడమే కాకుండా సొసైటీ కంటూ తనకంటూ ఏదో చేయాలని తపంతో రోడ్ల మీదకి వచ్చి ఉద్యోగాలు చేసుకునే స్థాయి వరకు ఎదిగిన ప్రతి ఒక్క మహిళా మూర్తి కూడా ఈ రోజు దేవతతో సమానమే. ఆ మహిళా మూర్తులందరికీ కూడా ఒక్కసారి శిరస్సు నుంచి పాదాబంధనం చేసుకుంటూ ఈ రోజు ఒక సమాజ బాధ్యత అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం అనేది. ఎందుకంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడానికి వెనకాతల ఇందాకే మన పెద్దలు చెప్పారు, 100 సంవత్సరాల క్రితం నుంచి కూడా ప్రతి మహిళ పోరాటం కూడా ఇందులో ఉంది. అటువంటి పోరాట స్ఫూర్తికి నిదర్శనంగా మహిళల్ని ముందుకు రాణించాలి అని 365 రోజుల్లో మొక్కుబడిగా ఇచ్చారా, గుర్తు చేసుకోవడానికి ఇచ్చారా, లేకపోతే నిజంగా పొగడడానికి ఇచ్చారో తెలియదు కానీ మహిళా దినోత్సవం ఒక వేదికనిచ్చినందుకు ప్రత్యేకంగా సమాజానికి మనందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఆ సామాజిక బాధ్యతలో భాగంగా ఈరోజు గవర్నమెంట్ తరఫున ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇంత ఘనంగా ఆర్గనైజ్ చేసిన కలెక్టర్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, అత్యాచారానికి గురైన బాలిక, లేకపోతే హత్యకు గురైన బాలిక, లేకపోతే వేధింపులకు గురైన యువతి ఇలా వస్తాయి గాని అత్యాచారం చేసిన యువకుడు ఎందుకు క్రిమినల్ బేస్ ని మనం తిప్పి రాయకూడదు? రేపుకు గురైన మహిళ అంటాం కానీ రేప్ చేసిన వ్యక్తి అనుమానితుడను, రేప్ చేసిన సంథింగ్ హంతకుడు, హత్య చేసిన హంతకుడు అని ఎందుకు పెట్టకూడదు? నిజమే అనిపించింది. అక్కడ కూడా మనం ఎందుకు మహిళలను ఎక్స్పోజ్ చేయాలి అంటే నిజంగా సొసైటీలో మనం రోజు రోజుకి ముందుకెళ్తా ఉంటే ఇలాంటి ఆలోచనలు చాలా వస్తాయి. కాసేపట్లో ఢిల్లీకి